అరే మర్చిపోకుండా రండి రేపు అందరూ. అరే ఆడు కూడా వస్తున్నాడు, ఆడు కూడా చెప్పు. ఏరా ట్రిప్కి డబ్బులు సెట్ అయ్యాయా? లేదురా, మా నాన్న క్లాస్ పీకాడు. అదేంట్రా ఏమైంది? మా నాన్నకి నేనంటే ఇష్టం లేదురా, నా విషయంలో ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు. అదేంట్రా మీ నాన్న గురించి ఎలా మాట్లాడుతున్నావు? అసలు మా నాన్న డబ్బులు అడిగితే ఏమన్నాడు తెలుసా? నాన్న చెప్పరా. మన కాలనీలో ఫ్రెండ్స్ అందరు ట్రిప్కి వెళ్తున్నారు నాన్న, ఒక 5,000 ఉంటే ఇస్తావా? సిగ్గుందిరా నీకు? డిగ్రీ 2 ఏళ్ళు అవుతుంది, పని పాట లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నావు. ముందు ఏదైనా పని చూసుకో, ఆ తర్వాత వెళ్తూ ట్రిపుల్కి. అనవసరంగా అడిగినట్టున్నా. ఆయన ఎప్పుడు ఇంతేరా, కొడుకు రూపాయి ఖర్చు పెట్టడానికి ఏడుస్తూ ఉంటాడు. ఈయన కడుపుని అనవసరంగా పుట్టినట్టున్నా. ఏంట్రా మీ నాన్న గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు తండ్రి అంటే ఏంటో తెలుసురా నీకు? నువ్వేదో సంపాదించిస్తే ఆయన ఇంట్లో కూర్చొని తిందామని కాదురా నేను పని చేయమంటుంది. రేపనే రోజు ఆయన నీ పక్కన లేకపోయినా కానీ నీ కాలు మీద నువ్వు బతకాలని చెప్పేసి ఆయన నిన్ను పని చేయమంటున్నాడు, కానీ నువ్వేదో సంపాదించి పెట్టేస్తావని కాదురా. తండ్రి విలువ ఏంటో తెలియాలంటే నువ్వు బయటికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించి ఆయన చేతిలో పెట్టు, అప్పుడు నీకు తండ్రి విలువ ఏంటో తెలిసింది. సరేనా? ఇప్పుడేంటి నీకు ట్రిప్కి డబ్బులు కావాలి, మేమేదో లాగా ఎలా చేస్తాం, కానీ ఆయన మాత్రం ఇబ్బంది పెట్టమాక. సరేరా.